తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరుతూ బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సబ్బండ వర్గాల ఆత్మగౌరవ రౌండ్ టేబుల్స్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ తెలిపారు. అయితే సామాజిక న్యాయం అంటూ జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పక్కన పెట్టి కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతోందని ఆరోపించారు. ఇక మిగిలిన వర్గాలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణలోని మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు, జర్నలిస్టులు, అలాగే న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో వాటిని సాక్షిభూతమయ్యేటటువంటి విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఇందులో ప్రధానంగా కొనసాగుతున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయి. అవకాశాలు కావచ్చు, లేకపోతే నామినేటెడ్ పదవులు కావచ్చు, ఒకే సామాజిక వర్గానికి చెందుతుండడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఈ విషయాలను కూడా చర్చలోకి తీసుకొని వస్తున్నాం. సబ్బండ వర్గాలు, అదే రకంగా అన్ని వర్గాలు కూడా సమాన అవకాశాలు ఇస్తేనే అది ప్రజా తెలంగాణ అవుతుంది, ప్రజాపాలన అవుతుంది. అలా కాకుండా పరిపాలనా భవనానికి జ్యోతిబా పూలే పేరు పెట్టి ఆయన యొక్క ఆశయాలకు వ్యతిరేకంగా భిన్నంగా కనుక పరిపాలన కొనసాగించేది ఉంటే అది ప్రజాపాలన కాదు. మరి ఈరోజు బీసీ సబ్బండ వర్గాలు కూడా ఈ యొక్క ప్రజాపాలన లోపల భాగస్వామ్యాన్ని కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాయి. మరి భాగస్వామ్యం అయ్యేటటువంటి క్రమంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, అవన్నీ చర్చకు వస్తాయి. దాంతోపాటు రేపు కొన్ని తీర్మానాలు కూడా మేము చేయనున్నాం. ఉద్యమకారులకు, అదే రకంగా బీసీ ఉద్యమకారులకు, దళిత మైనారిటీ గిరిజన ఉద్యమకారులకు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులేంటి, అదేవిధంగా రాబోయేటటువంటి కాలంలో కూడా ఏదైతే ప్రజాపాలన సంపూర్ణంగా కావాలంటే ఈ ప్రజలు అదే రకంగా అన్ని వర్గాలను మమేకం చేసుకొని ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలో అనేటటువంటి సూచన